హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రైల్వే పారామెడికల్ ఉద్యోగాల పరీక్షలు రాసిన అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్. రైల్వే పారామెడికల్ పరీక్షల కీను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈరోజు విడుదల చేయడం జరిగింది. మీరు మీ వివరాలతో లాగిన్ అయ్యి మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది ఇప్పుడు తెలుసుకోవచ్చు. వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి పూర్తి సమాచారం తెలుసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళందరికీ కూడా చేరే విధంగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీరు మీ మార్కులు తెలుసుకునేందుకు అవసరమైన లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసి మీకు సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు మీ యొక్క పుట్టిన తేదీ వివరాలు ఇచ్చి లాగిన్ అయినట్లయితే మీరు మీ యొక్క కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుంచి మనకు నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది. రైల్వే పారామెడికల్ కేటగిరీ ఉద్యోగాలకు సంబంధించిన సిబిటి టెస్ట్ అనేది ఏప్రిల్ 28 నుంచి ఏప్రిల్ 30వ తేదీ మధ్య నిర్వహించడం అయితే జరిగింది వివిధ షిఫ్టుల్లో. అయితే వీటికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అంటే మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు ఏ క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే మీరు వాటికి ఏ రెస్పాన్స్ పెట్టారు అంటే ఏ ఆన్సర్ పెట్టారు, అలాగే కీలో ఆన్సర్ ఏముంది, ఇవన్నీ కూడా చూసి మీరు మీకు సంబంధించినటువంటి మార్కులు తెలుసుకోవచ్చు. ఎప్పటి నుంచి తెలుసుకోవచ్చు అంటే మే 6వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు కూడా మీరు మీ యొక్క ఆన్సర్ కీని డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఆ డేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. వ్యూయింగ్ ఆఫ్ క్వశ్చన్స్, రెస్పాన్స్ కీస్ అండ్ రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్ అగైన్స్ట్ ద క్వశ్చన్స్, ఆప్షన్స్ అండ్ కీస్ అండ్ ఆన్లైన్ పేమెంట్ అని ఇవ్వడం జరిగింది. అంటే మీరు క్వశ్చన్స్ని, రెస్పాన్స్ కీని అలాగే అబ్జెక్షన్స్ని రైజ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. మే 6 నుంచి మే 11 వరకు మీరు ఏమైనా అబ్జెక్షన్ అనేది కీపై ఉన్నట్లయితే రైజ్ చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. మే 11 రాత్రి 11:59 వరకు కూడా మీరు అబ్జెక్షన్ ఏదైనా ఉంటే కీపై మీరు పెట్టుకోవచ్చు. అయితే ఈ అబ్జెక్షన్ పెట్టుకోవడానికి ఒక ప్రశ్నకు ₹50 అనేది చెల్లించాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ సర్వీస్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. మీరు పెట్టినటువంటి అబ్జెక్షన్ అనేది కరెక్ట్ అయితే మీ ఫీజు అనేది బ్యాంక్ ఛార్జెస్ ఏవైతే డిడక్ట్ అయ్యాయో అవి తప్ప మిగతావన్నీ కూడా మీకు అంటే ₹50 మీకు మళ్ళీ క్రెడిట్ చేస్తారు, రిఫండ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ ఫీజు పేమెంట్ అనేది డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ ఎలా అయినా సరే చేయడానికి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒకసారి మీరు మీ యొక్క కీని చెక్ చేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి కీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్లు మీరు గమనించినట్లయితే అబ్జెక్షన్ అయితే రైజ్ చేయండి. ₹50 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఒక క్వశ్చన్కి. మే 11 చివరి తేదీ. ఎలా రైజ్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. క్లిక్ చేసినట్లయితే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ అవ్వడానికి పారామెడికల్ కీని డౌన్లోడ్ చేసుకోవడానికి లాగిన్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్గా మీ డేట్ ఆఫ్ బర్త్ అంటే మీ డేటు, మంత్ అలాగే ఇయర్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసి తర్వాత ఇక్కడ ఒక క్యాప్చా అనేది మీకు ఆటోమేటిక్గా ఒకటి వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి లాగిన్ చేయండి. అక్కడి నుంచి మీరు మీ యొక్క రెస్పాన్స్ కీ అనేది డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి రైల్వే పారామెడికల్ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే ఛానల్లో చెప్తాను, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.